41.5 జొక్తాడు 41.5 జొక్తా అంటే అట్టేట జొక్తారు మీరు మిల్లు కాడ కొట్లాడుర్రి మేము రోడ్ ఎక్కుతాం గేటుకు తాళం వేస్తాం రోడ్డు మీద మేము కొట్లాడతాం పైనుంచి దిగి వస్తారని మేము అన్నాం అన్నాక మళ్ళీ ఇలా పొద్దుగాల మీరు వస్తారని ఎరకైందేమో ఇలా పొద్దుగాల కాటేసారు 7:30కు ఇలా కాటేసారు కాటేసి 6 కాటలు ఇవాళ వేసారు నిన్న మొన్న 2 కాటలే దిగేది 2 కాటలు వేసేది ఏమన్నా అంటే జోక్తం చిన్నగా అంటారు 2 కాటలు అంటే మరి 2 లారీలా ఇద్దరు రైతులే కాటలు వేసారు 2 లారీలు ఒక లారీ 2 లారీలు ఉన్నాయి మాయ చుట్టలకు చిన్న రైతులకు 3 ఎకరాలు 2 ఎకరాలు ఉన్న వాళ్ళకు అయితలేవు ఆ చిన్న రైతులు ఆడనే ఉంటుర్రు ఒక్కొక్కరు 2 లోడ్లు అయితే వాళ్ళు ఆడనే జోకించుకొని పోతుర్రు మరి చిన్న రైతులు ఎక్కడ వాళ్ళు సార్ మరి నేను వచ్చి 20 తారీఖు 20 రోజులు అవుతుంది సార్ ఇక్కడికి మార్చి తీసి 30 తారీఖు తీసారు ధనమ్మ 20 రోజులు అయింది 30 తారీఖు మార్చి తీసారు అది వరకు మార్చి తీసి తెల్లారే జోకేది ఇప్పుడు జోకలే ఇవాళ కొట్టి రాత్రి నుంచి నిన్న నుంచి కొట్లాడుతున్నా ఇప్పుడు కాంటాక్ట్ 20 రోజులు మీది ఎన్ని రోజులు అయిందమ్మా ఏప్రిల్ 14 అంటే 16 ఇది 8 24 రోజులు అయిపోతుంది మీరమ్మా 24 రోజులు 20 రోజులు అవుతుంది రోజు పొద్దున వచ్చుడు సాయంత్రం పోవడం మీరు మాయిశ్చర్ అయిందమ్మా ఎప్పుడైంది 30 ఇద్దరు ఒక రోజు ఇవాళ జోకిందేమన్నా మీ కాంట ఇంతవరకు కాంట పెట్టలేదు బ్యాగులు ఇచ్చిందా నింపి పెట్టుకున్నారు నింపి పెట్టి నిన్న పొద్దుగా జోకి రాడు సార్ 5 రోజులు మొదలు మాయిశ్చర్ తర్వాత బస్తాలు ఇచ్చుడు తర్వాత లోడ్ అవుతుంది మొత్తంగా 20-25 రోజులు మార్కెట్ లో ఉండాల్సి నెల అది ఇంత చేస్తే బి గ్రేడ్ వేసుకున్నారు బి గ్రేడ్ వేసుకున్నారు ఇప్పుడు జోకినాక మళ్ళీ మిల్లు కాడ దించే దాంట్లో కూడా మనకు బాధ్యత పెట్టిండ్రా తాను వస్తే మన బాధ్యత అంటారు నిన్న అదే కొట్లాడ తాను వచ్చింది మేము 21 కిలోన్నర జోక్తామన్నారు జోక్తం అంటే లొల్లి పెట్టుకున్నాం రాత్రి 7 దాకుంటే లొల్లి పెట్టుకున్నాం 21 కిలోన్నర జోక్తాం గేటుకు తాళం వేస్తాం గేటుకు తాళం వేస్తాం మీరు మిల్లు కాడ కొట్లాడుతుంది మేము గేటుకు తాళం వేస్తాం అన్నాం గేటుకు తాళం వేస్తాం మేము మీరు గేటు తాళం వేసి మీరు ధరణ చేస్తాం మీరు మిల్లు కాడ ధరణ చేయదన్నాం అన్నాక ఇలా పొద్దుగాల 41 కిలో చొప్పుతుంది మళ్ళీ మీరు ఆయన అందరూ ప్రభుత్వం ఉన్నప్పుడేమో ఇలా తీసేది మా చేత తెల్లారి జోకేది ఇప్పుడు జోక్తలేరు అట్లా మంచిగా వచ్చింది ఇప్పుడు ఊరియా బస్సులు తీసుకోవాలంటే న్యాయతోటి చదువురాంది వ్యవసాయం చేస్తుంది ఆన్లైన్ పెట్టిండు నిన్న మీటింగ్ లో కూడా ఆయన మాట్లాడిండు ఆన్లైన్ లో పెడితే నిన్న ఎగబడ్డావు ఆన్లైన్ లో పెడితే న్యాయతోటి చదువురాంది పోయి నిండి అది ఓటీపీ చెప్పి ఎట్ట తెచ్చుకుంటే మేము సారు ఎట్ట తెచ్చుకుంటే చెప్పున్నారు ఆన్లైన్ లో అప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్టించారు ఊరియా బస్సులు ఆటో ఊరియా బస్సులు తీసుకొచ్చుకోవాలంటే అప్పుడు ఆటో కొంచెం వేసుకొచ్చుకునేది ఇప్పుడు ఆన్లైన్ లో పెడుతున్నారు చదువు రాని వాళ్ళు వ్యవసాయం చేస్తున్నారు ఆన్లైన్ లో ఎందుకు పెడుతున్నారు సార్ న్యాయతోటి వేసుకొచ్చుకుంటే గట్టిగా మాట్లాడుతూ నువ్వు అంటారు ఆడ మొత్తానికైతే వడ్లు పోతలేవు 20 రోజులు 22 రోజులు పడుతుంది అది కూడా బి గ్రేడ్ వేస్తుంది కిలోన్నర కొత్త పెడుతుంది ఇవాళ కిలో 40 కిలోన్నర జొక్త వెంటనే కొట్లాడినాం సారు రాత్రి కొట్లాడితే ఇవాళ మీరు వస్తురని తెచ్చిందేమో కానీ మీరు వస్తురంటేనే ఇవాళ 7:30 మీరు వస్తురంటే కాటలు వల్లేదు పొలాలు దున్నేటప్పుడు కూడా కరెంట్ ఇవ్వలే అన్న మనం మీరు ఒకసారి విజిట్ చేసి మాట్లాడారు ఎప్పుడైనా 8 కాంటలు రోజుకు ఒక 3,500 నుంచి 4,000 బ్యాగులు తూకాలు వేస్తున్నాయి ఇది ఒక నెల 40 నీరు వస్తున్న తర్వాత ఒక 4 లారీలు వచ్చింది అన్లోడింగ్ కానివన్నీ కూడా బ్యాగులన్నీ కూడా లారీలు వచ్చింది ఇలా వాస్తవికంగా కూడా దినం తప్పించి దినం మీరు వస్తున్న తర్వాత ఈరోజు మార్కెట్ చేసి వాస్తవికంగా కూడా సార్ అంటే పోయిన పనులు అక్కడ అన్లోడ్ అవుతుంది అన్లోడ్ చేయించేటువంటి పరిస్థితి కూడా అధికారులు లేరు అధికారులు కూడా రైస్ మిల్లర్ల మీద కమాండింగ్ ఎక్కువ చేస్తున్నారు కమాండింగ్ చేయలేకపోతున్నారు రైస్ మిల్లర్ల అధికారుల మీద కమాండింగ్ చేస్తున్నారు కొన్ని ఏరియాలలో 42 కేజీలు చూపుతున్నారు
వాస్తవికంగా ఏం సార్ అంటే ఇవాళ పోయిన లారీ 4 రోజులు రైస్ మిల్ కాడ ఉండడం వల్ల 4వ నాడు వాడు కాంటాక్ట్ వేసి చేసే వరకల్లా తరుగు వచ్చేస్తుంది సార్. తరుగు వచ్చేసే వరకల్లా మళ్ళీ లారీ ఒక గంటకి 8 బ్యాగులు 10 బ్యాగులు మళ్ళీ కటింగ్ చేస్తుంది సార్. చార్జర్ తీసిన తర్వాత తాళాన్ని మళ్ళీ వంకబెట్టి మళ్ళీ తరిగి అనేది ఒకటి చేస్తాం. చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం సార్. పోయిన సంవత్సరం ఈ సంవత్సరం నుంచి బాగా ప్రాబ్లం వస్తుంది. మేము వాస్తవికంగా ఇది తట్టుకోలేని పొజిషన్ ఉంది. రెండోది అధికారులు స్పందించే పరిస్థితి లేదు, ప్రభుత్వం కూడా స్పందించేటువంటి అక్కడ కూడా